హాయ్ హలో నమస్తే. నేను మీ రఘుచారి. మీరు చూస్తున్నారు చారిస్ టెలివిజన్. ముఖ్యంగా ఈరోజు మనం ఒక విషయాన్ని చర్చించుకుందామని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది వేసవికాలం వచ్చింది, ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండల నుంచి ఎలా తప్పించుకోవాలి, చల్లదనాన్ని ఎక్కడ పొందాలి అనే ఆలోచనలో ఎవరికి వారు సిద్ధమవుతున్నారు. వ్యాపారస్తుల విషయానికి వచ్చేసరికి సొంత వ్యాపారం కాబట్టి ఏ టైంలో వెళ్తే చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది తీసుకుని వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగస్తుల పరిస్థితి అంటే ఇక చెప్పలేదు. యాజమాన్యాలే వాళ్ళకి చలని ఏసీ గడ్డలు ఇచ్చి ఏసీ రూమ్ లో కూర్చోబెట్టి వాళ్ళ పనులు చేయించుకుంటున్నారు. ఇక స్టూడెంట్స్ విషయానికి వస్తే స్విమ్మింగ్ పూల్లను మరీ ఇతర పిక్నిక్లు గానో హోటల్లోకి వెళ్ళి వారికి వారు వాళ్ళ తెలంగాణని కోరుకుంటూ ఎవరికి వారు ఇలాగే ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే కూలి నాలి చేసుకునే రోజు కూలి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే తెల్లవారుజామున 6 గంటలకే వెళ్ళిపోయి ఎండ రానంత వరకు వాళ్ళు వాళ్ళ వ్యవహారాలు కొనసాగిస్తూ మళ్ళీ సాయంత్రం వేళల్లో వెళ్ళి పని చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది పట్టణాల నుంచి పల్లెటూళ్ళకి వెళ్ళి తాటికల్లు చలవ పదార్థం అని చెప్పి ఎండ సమయంలో సేద తీర్చుకుంటూ వారి పనులను చేసుకుంటున్నారు. ఇకపోతే ప్రజలందరికీ చలవనిచ్చే తాటికల్లు గీసే గీత కార్మికులు మాత్రం ఎండలో కష్టపడుతూ రోజుకి ఒక చెట్టుకు 3 సార్లు చొప్పున ఎక్కి దిగి, మామూలుగా మనం మేడమెట్లు ఎక్కి దిగాలంటేనే కష్టమైన పరిస్థితుల్లో ఒక చెట్టు 3 సార్లు ఎక్కి దిగడం అంటే 5 ఫ్లోర్ల బిల్డింగ్ ని రోజుకి 2 సార్లు ఎక్కి దిగితే ఎంత కష్టం ఉంటుందో అలా ఉంటుంది. ఇటువంటి వారికి ప్రమాదవశాత్తు ఏమి జరిగినా ఇలాంటి ప్రమాదాలన్నింటినీ దాటుకుంటూ వీళ్ళు ఈ పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాను రాను ఈ గీత కార్మికులు అంతరించిపోతారేమో అని కూడా ఒక సందర్భంలో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు ఉద్యోగాలు చేసుకుని సుఖంగా బతకాలనుకునే వాళ్ళు తప్ప వృత్తిరీత్యా మన వృత్తిని కాపాడుకుందాం అనుకుని ఇంత కష్టపడే సాహసం చేయలేకపోతున్నారు. కళ్ళు గీత కార్మికులు కష్టాలు ఇలా ఉంటే, కళ్ళు అనే పదార్థాన్ని ఇప్పుడు అందరూ మత్తు పానీయంగా సేవించడం అలవాటు చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే ఇది మత్తు పానీయం కాదండి. ఇది హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ కళ్ళుని అమ్మవారిగా కొలుస్తారు. ఒకప్పుడు గాలి జల్లడం అంటారు. ఆ గాలి జల్లే సమయంలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ కూడా ఆ కళ్ళు తాగితే అమ్మవారు చల్లదనంతో మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అనే ఒక నమ్మకం ఉండేది. రాను రాను అమ్మవారు గాలి జల్లడం అనేది కూడా మూఢనమ్మకంగా ఇప్పుడు వాటికి ఇంజక్షన్లు కూడా వచ్చేసాయి. వాటిని పట్టించుకోవడం మానేశారు. కానీ కళ్ళు తాగే వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు అనే నియమం ఈ రోజుకి కొనసాగుతుంది. పట్టణాల్లో అయితే ఇవేవి పట్టించుకోరు. కానీ పల్లెటూళ్ళలో కళ్ళు తాగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పులు తీసి కింద కూర్చుంటేనే వాళ్ళు కళ్ళు ఇస్తారు వాళ్ళకి. ఇలా గ్లాసు 10 రూపాయలు చొప్పున అమ్ముకుంటూ ఈ రోజుకి వీళ్ళు ఇన్ని సార్లు రోజుకి 10 చెట్లు చొప్పున ఎక్కి దిగి కళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటే వాళ్ళకి రోజు మొత్తం మీద వచ్చేది ఆదాయం 1000 నుంచి 1500 రూపాయల వరకు. ఈ 1000-1500 రూపాయల కోసం అంత కష్టపడి 6 నెలలు కాయ కష్టం చేస్తే సంవత్సరం మొత్తం అదే ఆదాయంతో వీళ్ళు బతకాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా మేము సేకరించిన సమాచారం అయితే ఇప్పుడు వాళ్ళనే ప్రత్యక్షంగా మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ కష్టాలు ఏంటో. గత 10 సంవత్సరాల బట్టి గీస్తాను ఇది వీరితో. ఈ 6 నెలలు గీస్తాం. ఈ 6 నెలలు ఏదో మళ్ళీ అయిపోతే కూకొని తినడమని
పైగా ప్రభుత్వం మాకు ఏది ఇంతవరకే ఏమీ ఇవ్వట్లేదు. దయచేసి మా ఉన్నామని గుర్తించి ప్రభుత్వం మాకు ఏదో ఒక ఉపాధి పథకం చూపిస్తే మా పిల్లలు మాకు కొద్దిగా బాగుంటుంది. మరి మా పిల్లలు అంటే మేము ఇప్పుడు ఎక్కాం కాబట్టి మాకు కొద్దిగా కాలేజ్ మా పిల్లలు ఇప్పుడు ఎక్కనేపోతున్నారు. ఎందుకనేసి ఈ గవర్నమెంట్కి మేము ఇలా తెలియజేసుకుంటాను. 10 మంతులు 15 మంతులు వస్తుంది. ఒక సెట్ అలాగే 2 సెంట్లు వద్ది. అలాగే ఏదైనా మరి ఎక్కాలా, ఎంత ఎండ అయినా వాన అయినా వర్షమైనా. మరి ఒకసారి గీసి ఒకసారి గీగిపోతే పోద్ది ఉండదు. మరి అది ఇవ్వదు. ఇది మరి వర్షమైనా మరి ఇబ్బంది పడి ఏదో రకంగా ఎక్కువ వచ్చేస్తుంది. మాకు ప్రమాదాలు జరిగి మరి ఎవరు చూసేవాళ్ళు ఉండరు. అందుకనే ప్రభుత్వానికి ఇలాగా మేము తెలియపరుచుకుంటాం. ముందుకి ఈ వృత్తి ఏటైపోద్దో ఏటనేది మాకు అర్థం కాలేదు. ఎలా పెంచుకోవాలనేది మాకు అర్థం అవ్వట్లేదని మా పిల్లల్ని ఈ గవర్నమెంట్ ఏదో మాకు ఏదో ఉపాధి పథకం లేకపోతే ఏదో రకంగా మాకు చూపిస్తే బాగుంటుంది. నమస్కారం. నా పేరు అంగటి రాము. ఆంధ్రప్రదేశ్ యాత సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ. నేను 98లో కలుగీత కార్మికులు అనగా మా యాత కమ్యూనిటీకి సంబంధించి పడుతున్న సమస్యలపైన వాళ్ళ కష్టాలపైన చూసి నేను మా కులానికి మా కార్మికులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని వాళ్ళ సమస్యలపైన అప్పటి నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాము. ఇప్పటికీ ఈ ఎండాకాలంలో అయితే చాలా వరకు కొంతమంది పిల్లలు అయితే ఆటల కోసమో లేకపోతే చల్లదాని కోసం పోతుంటారు. ముసలి వాళ్ళు ఈ ఎండాకాలంలో అయితే వాస్తవంగా గీత కార్మికులు మా కుటుంబానికి చెప్పేది ఏంటంటే తాటి ముంజలు ఉన్నాయి. తాటి ముంజలు తింటే హెల్త్కి ఎంతో ఉపయోగపడేది. ఈ ఎండాకాలంలో కొబ్బరి నీళ్ళు ఎంతైతే ఉపయోగపడతాయో జనాలకి బాడీ కూలింగ్కి, ఈ తాటి ముంజలు ఎంతో ఉపయోగం. బాడీ కూలింగ్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ ప్రోటీన్స్ ఎన్నో ఉన్నాయి. అలాగే మా గీత కార్మికులకు సంబంధించిన విషయానికి వస్తే గతం నుంచి అనేకమైన సమస్యలు మా వృత్తి పుట్టింది కౌండిని మహాముందు నుంచి మా వారసత్తులుగా అనేక విధాలుగా వచ్చింది. ఇప్పుడు మమ్మల్ని 5 పేర్లతో ముఖ్యంగా పిలుస్తుంటారు. గౌడ, చిట్టుబల్జ, ఈడిగా, శ్రీసేన, యాత. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో యాత కమ్యూనిటీ అని పిలుస్తుంటారు. ఈ యాత కమ్యూనిటీ దాదాపు ఉత్తరాంధ్రలో 6 లక్షల మందిని మేము జీవనోపాధి కళ్ళుపై ఆధారపడి జీవిస్తూ బతుకుతున్నాము. ఈ కళ్ళు అనేది సంవత్సరానికి దాదాపుగా ఒక 4 నెలలు మాత్రమే వస్తుంది. ఆ కళ్ళుతో వచ్చే అమ్ముగా వచ్చిన డబ్బులతోనే ఈ జీవితాంతం బ్రతకాల్సిన పరిస్థితి, మా సంవత్సరంలో బ్రతకాల్సిన పరిస్థితి మా జీవనోపాధి ద్వారా ఇది జరుగుతుంది. అయితే గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్ బ్యాంక్ అయినా ఓడుకున్నాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత బీసీలందరూ ముందుకు తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా గీత కార్మికులు గుర్తించినది తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు. మాకు 50 సంవత్సరాలకే బీసీలందరికీలో గీత కార్మికులకి 50 సంవత్సరాలతో పెన్షన్ ఇవ్వడం కానీ, గీత కార్మికులకి ఎక్స్రేషన్ ఇవ్వడంలో కానీ, మమ్మల్ని గుర్తించడంలో కానీ ఈ ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని గుర్తించింది. అయితే మాకు కళ్ళు చెట్టు ఎక్కితే రోజుకి 3 సార్లు ఎక్కాలి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఈ ఎండాకాలంలో అయితే బయటికి వెళ్ళడానికే జనాలు చాలామంది భయపడిపోతున్నారు. అటువంటిది మా గీత కార్మికులు ఈ ఎండానికి వానానికి ఇప్పుడు కానీ చెట్టు ఎక్కితే కాళ్ళు పొక్కులు ఎక్కిపోయి కాయలు కాసేస్తాయి. అయినా సరే వృత్తిని కాపాడుకోవడం కోసం చెట్టు ఎక్కాల్సిన పని. చెట్టు ఎక్కుతారు. చెట్టు ఎక్కిన తర్వాత గల్లు గీసేటప్పుడు చెట్టు మీద పాము ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, ఏదున్నా అది కాటేస్తున్నాయి. అనేకమైన మరణాలు ఈ మధ్యకాలంలో కూడా చాలా మరణాలు జరిగాయి. అత్యంత ప్రమాదమైన వృత్తి చేస్తున్నామంటే కేవలం మా కలుగీత వృత్తి అనేది నేను చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎండలో ఇలా బయటకు వెళ్తే ఎండ కాలిపోతుంది. కానీ చెట్టు ఎక్కితే కాయలు కాలిపోయాయి, చెయ్యి కాలిపోయి, ఒళ్ళు కాలిపోయే పరిస్థితుల్లో వృత్తిని సాగిస్తారు. ఎవరి మీద ఆధారపడకుండా మా కాలు మీద మేమే బ్రతికి వృత్తిని సాగిస్తున్నాం. అత్యంత ప్రమాదకరం.
రెండోది ఇంకోటి విషయం ఏంటి, రోజు 3 సార్లు ఎక్కి దిగడం వల్ల ఈ 4 నెలలు ఎక్కి ఏ రోజు ఎక్కి జారి పడిపోతాడో ప్రాణాలతో పోతాడో తెలియని పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనది. ఈ ప్రమాదకరమైన వృత్తి మా పూర్వీకులను రావడం వల్ల అది కొనసాగుతూ ఉంది. అందుకోసమని మొన్న వచ్చిన ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు మా కూటమి ప్రభుత్వం ద్వారా మాకు ఒక నమ్మకాన్ని ఇచ్చారు. గీత కార్మికుల అభివృద్ధి కొరకు మీకు వైన్ షాపుల్లో 10% షాపులు ఇస్తామని చెప్పి ఒక 10% షాపులు ఇచ్చి మమ్మల్ని ఆర్థికంగా మెరుగుపరిచారు. అంతేకాకుండా కళ్ళు రోడ్డు మీద అమ్ముతుంటే తాగేవాళ్ళు అనేక విధంగా మాట్లాడుతున్నారు. మా ఆడవాళ్ళు మగవాళ్ళు కళ్ళు గీసి తీసుకొచ్చి ఇస్తే ఆడవాళ్ళు రోడ్డు మీద అమ్మాల్సిన పరిస్థితి. రోడ్డు మీద కళ్ళు అమ్మితే అనేకమైన విధాలుగా అవమానపరంగా మాట్లాడినా కూడి చేతి నోటికి వెళ్ళాలి కాబట్టి మాటలు పడుతూనే మా ఆడవాళ్ళు అవమానం పడుతూ కళ్ళు అమ్ముతున్నారు. దానికోసం లోకేష్ బాబు గారు నీరా ప్రాజెక్ట్ తీసుకొస్తామన్నారు. నీరా ప్రాజెక్ట్ వస్తే అంటే నీరా అంటే కొంచెం చాలామందికి తెలియదు. నీరా అంటే ఇంకోటి ఏం కాదు, చెట్టు కళ్ళు వచ్చే దాన్ని పులిసిపోతే అది కళ్ళు అవుతుంది, దానికి ఆల్కహాల్ వస్తుంది. అలా పులకుండా ఐస్ ప్యాడ్లు పెట్టి కొండలోనే దాన్ని సేకరించి శీతల పానీయాల కింద అమ్ముతాయి. ఈరోజు అనేక డ్రింకులు ఉన్నాయి. ఈ డ్రింకులు జనాలకి హాని తప్ప మేలు కలిగేది కాదని అందరికీ తెలుసు. కానీ అసలు విషయం వెనకాల ఉంది, కానీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వాలు వాటి మనుగడ కోసమో లేదా ఫండింగ్ కోసమో దేనికోసం జరుగుతుంది. కానీ ఈ నీరా అనేది కానీ తాగితే ప్రతి ఒక్కడు 3 నెలలు జబ్బులు పోతాయి, పక్కగా చెప్తున్నాను. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ కానీ పెద్ద పెద్ద సంస్థలన్నీ అనేకమైన సర్వేలు చేసి ప్రాక్టికల్గా ఈ నీరాలో ప్రోటీన్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కరోనా కావచ్చు, మొన్న వచ్చిన కరోనా కావచ్చు, ఈరోజు క్యాన్సర్ విషయాలు కానీ కావచ్చు, ఈ కళ్ళు కానీ నీరా కానీ తాగితే క్యాన్సర్ రాదు, వచ్చేవాడు కూడా తగ్గిపోద్ది. అంత విలువైంది కళ్ళు అని చాలామంది నిశాగా చూస్తారు. చాలామంది ఏమంటారంటే కళ్ళు ఏనా అంటారు. కళ్ళు అని కాదండి, అది పూర్వం కౌండన్య మహాముని గారి నుంచి వచ్చిన నుంచి దాన్ని సురాభాండం అని అంటారు. అమ్మవారికి ఫస్ట్ ఉగాది టైంలో అమ్మవారికి పండుగ చేసేటప్పుడు మా ఇంటి వెలువెలుపు ఎల్లమ్మ తల్లి, ఆ అమ్మవారికి ముందు ఈ కళ్ళుని సమర్పించి అక్కడి నుంచి అమ్మకాన్ని స్టార్ట్ చేస్తారు. అంతో విలువైంది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి కానీ మిగతా డ్రింకుల వల్ల కానీ బ్యాట్ చేసేసి వైన్ వల్ల వాటి వల్ల బ్యాట్ చేసేసి చేశారు తప్ప అత్యంత గౌరవప్రదమైనది విలువైనది తాటికల్లు నీరానిది. ఈ నీరాన్ని కానీ నిజంగా ప్రభుత్వం కానీ తీసుకొచ్చినట్టు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ నీరాన్ని తీసుకొచ్చింది, అలాగే ఆంధ్ర గవర్నమెంట్లో కూడా నీరా తీసుకొచ్చినట్టయితే ఎంతోమందికి ప్రజలకు మేలు చేసిన అవుతారు. మా గీత కార్మికులు కాదండి, ప్రజలకు మేలు చేసిన అవుతారు. ఎందుకంటే ఆరోగ్యవంతమైనది, హెల్త్కి ఉపయోగపడింది చేస్తున్నాం. అలాగే నీరా నుంచి అనేకమైన బై ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ బై ప్రోడక్ట్స్ నుంచి కానీ నిజంగా తీసినట్లయితే తాటి నీరా నుంచి ఈరోజు బెల్లం తీస్తున్నారండి. బెల్లం బయట మార్కెట్లో ఈరోజు 350 రూపాయలు 400 రూపాయలు కిలో. బయట బెల్లం తాటి బెల్లం అయితే ఈ చెరుకు బెల్లం అయితే 60 రూపాయలు 50 రూపాయలు ఉంటుంది. కానీ తాటి నుంచి ఇతర నుంచి తీసే నీరా తాటి నుంచి తీసిన ఈ తాటి బెల్లం అనేది 350 నుంచి 600 వరకు రేట్ పలుకుతుంది మార్కెట్లో. ఈ తాటి బెల్లం తింటే నిజంగా ఇక షుగర్లు ఇంకోటి అని వస్తున్నాయే, దాన్ని కానీ తిని మీరు కాఫీలో కానీ టీనికి కానీ ఒక స్వీట్లో కానీ తయారు చేసుకొని తిన్నట్లయితే మాత్రం హెల్త్కి ఎంతో ఉపయోగం. ఎవ్వరు కూడా షుగర్ అనేది పెరగదండి, షుగర్ తగ్గిపోద్ది. అంతేకాదు ఈరోజు తాటి బెల్లాన్ని ఈరోజు ఆయుర్వేద షాపులన్నింటిలో కూడా వాడేది తాటి బెల్లమే. అనేకమైన బై ప్రోడక్ట్స్లో అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. కానీ వీటిని డెవలప్ చేసి మా గీత కార్మికులందరికీ కానీ ఇది కానీ ఉపయోగించినట్లయితే జీవితాంతం ఈ ప్రభుత్వాలకు కానీ వీళ్ళకి మేము మర్చిపోయే విధంగా తెలియజేస్తున్నాం.